ఆల్ కంగ్రాచులేషన్స్. ఎట్టకేలకు ఒక పోస్టర్ రిలీజ్ అయింది అండ్ అంతకుముందు సాంగ్ రిలీజ్ అయినా కూడా మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత ఒక పోస్టర్. ఎందుకు ఇంత డిలే అవ్వకుంటూ వస్తుంది ఆ సబ్జెక్ట్? డిలే అంటే ఏం లేదు. ఇప్పుడు అది చాలా ఉండే లేదండి పంచాయతీలు చెప్తే అదొక గంట అవుతుంది. అంటే ఇప్పుడు ఒక చిన్న సినిమా అంటారు కదా, చిన్న సినిమా అంటే ఒక చిన్న సినిమాలో ప్యాడింగ్ అన్న ఉండాలి. ప్యాడింగ్ ఉంటే అది చిన్న సినిమా కాదు ఫస్ట్ పాయింట్, కానీ ప్యాడింగ్ అన్న ఉండాలి. తర్వాత మార్కెట్ ఉండాలి. ఇప్పుడు మహేష్ విట్టా మార్కెట్ ఎంత అంటే, మహేష్ విట్టా మార్కెట్ ఇప్పటివరకు ఇంకా అసలు జీరో, ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇంకా ఒక సినిమా కూడా హీరోగా చేయలేదు. సో మహేష్ విట్టానికి మన సినిమాలో మహేష్ విట్టాకి ఒక క్యారెక్టర్ ఇస్తే బాగుంటుంది అనుకొని మహేష్ విట్టాని హీరోగా పెట్టి ఒక సినిమా తీయాలనేది ఎవరికి రాలేదు ఆలోచన. సో నాకేంటంటే లాక్డౌన్లో అనిపించింది, అరే ఒకటి చేస్తే బాగుంటుంది కదా మన ఫ్రెండ్స్ అందరం కలిసి అని. సో నాకు తర్వాత కిరణ్ బోరం కానీ, సుహాస్ కానీ, మన వైవా హర్ష కానీ, వీళ్ళందరూ యూట్యూబ్ నుంచి వచ్చి అరే బాగా కొట్టారంటే జనాలు ఆదరిస్తున్నారు కదా, మనం కూడా ఒకటి స్టార్ట్ చేద్దాం అనేసి. నాకున్న ఇప్పుడు ఈ క్రియేటివ్ ఫీల్డ్ ఏంటంటే, నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ నీకు ఎక్కడో చోట ఇబ్బంది పడుతూనే ఉంటాం. ఇప్పుడు ఒక 100 కోట్ల 1000 కోట్ల సినిమా తీసిన డైరెక్టర్ కూడా నెక్స్ట్ సినిమా తీసేటప్పుడు ఫైనల్ డ్రాఫ్ట్ చూసుకొని మళ్ళీ మార్పులు చేర్పులు చేసుకొని మళ్ళీ ఏదో ఒకటి చేసుకొని రిలీజ్. సో అట్లా ఏంటంటే నాకున్న నాలెడ్జ్తో ఫస్ట్ ఒక వర్షన్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఇది కాదు ఇంకా బాగా తీయాలి మనము అని. సో దాంట్లో మార్పులు అది ఇది అన్నీ చేసుకుంటే చిన్నటి. ఇంకోటి ఏంటంటే మార్కెట్ అనేది ఇప్పుడు నా చిన్న సినిమానే ఉంది, దీనికి ఒక పెద్ద తలకాయ ప్రెజెన్స్ అని పడింది అనుకోండి, వారంలో సినిమా రిలీజ్ అయిపోతుంది. ఒక పెద్ద తలకాయది ప్రెజెన్స్, ఒక పెద్ద ప్రొడక్షన్ ప్రెజెన్స్ కానీ, ఒక పెద్ద హీరో ప్రెజెన్స్ కానీ. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే సినిమా బండి ఉంది, సినిమా బండి కూడా సింపుల్గా తీశారు, ఒక చిన్న సినిమా. అది ఏ ప్యాడింగ్ లేదు, ఏమీ లేదు, తక్కువ ఖర్చుతో సింపుల్గా తీశారు. కానీ ఇది ఎవరు రాజ్డీకే ప్రెజెన్స్ కాబట్టి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. రాజ్డీకే ప్రెజెన్స్ లేకుంటే వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి. అట్లా ఇప్పుడు బలగం ఉంది, బలగం ఒక చిన్న సినిమా, దిల్ రాజు ప్రొడ్యూసర్ కాబట్టి, దిల్ రాజు ప్రెజెన్స్ కాబట్టి రిలీజ్ అయింది. ఇప్పుడు ఏం లేదు, మనం ఒక ఓటీటీకి వెళ్ళినా, మనం ఒక థియేటర్కి ఒకటి పెట్టుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనమే పెట్టుకోవాలి, రిలీజ్ కూడా మనమే పెట్టుకొని మనమే వస్తుందా పోతుందా తర్వాత మనమే చేసుకోవాలి మొత్తం. లేదు అంటే కనుక ప్యాడింగ్ పెట్టుకొని చేసుకోవాలి. ప్యాడింగ్ పెట్టుకునేటట్లయితే మన దగ్గర అంత బడ్జెట్ లేదు, మనం అంత పెద్ద సినిమా కూడా తీయలేము. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఇండస్ట్రీలో సర్కిల్ ఉండాలి. ఇప్పుడు అదే నాకు ఎవరినో ఒక పెద్దవాళ్ళు తెలిసిండి, సార్ నేను ఒక సినిమా తీసాను సార్, మీరు ప్రెజెంట్ చేసి ఏదో ఒకటి చేసి రిలీజ్ చేయండి సార్ అని, కానీ సర్లేరా చేసేస్తాము అని చెప్పేశారు. సో మనకు అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇండస్ట్రీలో. కానీ ఇన్ని సంవత్సరాలు మహేష్ విట్ ఇండస్ట్రీలో ఉండి ఒక సినిమాకి ప్రెజెన్స్ అని వేయించుకోవడానికి ఎంత కష్టమా? కష్టమే. ఒకటే డార్లింగ్, ఏంటంటే నువ్వు ఉన్నావు యాంకర్ అవుదామని వచ్చినావు, నువ్వు రాగానే నీకు ఛాన్స్ ఇస్తారు కానీ నిన్ను ఒకటి భుజాన్ని వేసుకోవడం. నీకు ఛాన్స్ ఇస్తారు, సరే ఒక ఛాన్స్ చేసి చూడమా చూద్దామని, నువ్వు బాగా చేస్తున్నావు, నీ వల్ల డబ్బులు వస్తుందంటే ఒక ఛానల్ నీకు జీతం ఇచ్చి పెట్టుకుంటారు. నిన్ను భుజాన్ని వేసుకొని నిన్ను పైకి తీసుకెళ్ళాలని ఓడనుకోడు. ఇక్కడ ఏంటంటే ఎవరి దారి వాడిదే, ఎవడంతటూ వాడు పరిగెత్త అంటాడు. సో మనం కూడా ఏంటంటే ఒక 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 గోల్. ఇప్పుడు నా సినిమా ఉంది, నేను టీజర్ లాంచ్ కానీ, ట్రైలర్ లాంచ్ కానీ, సాంగ్స్ రిలీజ్ కానీ, పోస్టర్ రిలీజ్ కానీ ఎవరినొకరిని అడుగుదాం అనుకుంటానే అనుకో, వాళ్ళు దేకం కూడా దేకరు. ఓకేనా? ఇదే సినిమా నేనే సొంతంగా ఏదో ఒకటి కష్టాలు పడి నేనే సొంతంగా రిలీజ్ చేసి హిట్ కొట్టాను అనుకో, టక్క 4 సినిమాలు వస్తాయి నాకు. ఇది హిట్ కొట్టిన తర్వాత నిన్ను ఎవడైనా కానీ దగ్గర తీసుకుంటాడు, కానీ నువ్వు స్ట్రగుల్లో ఉండేటప్పుడు ఎవడు తీసుకోడు. బట్ ఒక పెద్ద ప్రొడక్షన్కి ప్రెజెన్స్ అని వేయడానికి ఒక కంటెంట్ బాగుంది అనుకుంటే వాళ్ళకు కూడా ప్లస్సే కదా. వాళ్ళకు ప్లస్సే. ఈ 2 సినిమాలు ప్రెజెన్స్ అని పడిన తర్వాత 2 సినిమాలు హిట్ అయ్యాయి. అవును, వాళ్ళు కంటెంట్ చూస్తే, కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా పెద్ద ప్రొడ్యూసర్స్ కానీ, ప్రొడక్షన్ హౌసెస్ కానీ ప్రెజెన్స్ మేము వేస్తామని చెప్పి ముందుకు వస్తారు కదా. చూడాలి కదా. ఫస్ట్ ఒక ఓటీటీకి 100 సినిమాలు ఉన్నాయి లైన్లో. ఇప్పుడు ఒక మైత్రి డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వెళ్తే రోజు ఒక 10-20 సినిమాలు లైన్లో ఉంటారు. మా సినిమా రిలీజ్ చేయండి సార్, మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి సార్ అని. వాళ్ళు ఫస్ట్ చూడాలి కదా, వాళ్ళు ఎందుకు చూస్తారు? ఇప్పుడు అదే నా చూపించడం నీకు కష్టమని అడుగుతున్నారు. చూపించడం కష్టమే. ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడతాను. నీ మీద 10 రూపాయలు పెడితే 50 రూపాయలు వస్తుంది, వీడి మీద ఏమొస్తుందో తెలియదు, ఎందుకు పెట్టాలి నేను? ఇప్పుడు నీ మీద 10 రూపాయలు, ఇప్పుడు మన కిరణ్ బోరం ఉన్నాడు, నాకు మంచి ఇన్స్పిరేషన్. ఇది వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఒక 40 నిమిషాలు అంతే, పక్క ఊర్లే. మనోడు ఫస్ట్ సినిమా తీసినాడు, రాజావారు రానివారు తీసినాడు. ఓకే, తర్వాత ఇది ఎస్ఆర్ కళ్యాణ మండపం తీసినాడు, హిట్ కొట్టిన తర్వాత
మనోడికి లైనప్ వచ్చింది. ఎందుకంటే ఒక మార్కెట్ ఓపెన్ అయింది, మనోడికి మార్కెట్ ఓపెన్ అయింది. నాకు ఇంకా మార్కెట్ ఓపెన్ కదా. నా మీద వాళ్ళు ఎందుకు రిస్క్ తీసుకుంటారు? రిస్క్ ఎందుకు తీసుకుంటారు? ఫస్ట్ పాయింట్ అది. ఈ సినిమాకి లాక్డౌన్ కంటే ముందే స్టార్ట్ అయింది కదా. లాక్డౌన్ ముందే స్టార్ట్ అయింది. లాక్డౌన్ ముందే స్టార్ట్ అయింది. మీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమా చేయాలి అని చెప్పి మీ అందరూ కలిసి ప్లాన్ చేసి. లాక్డౌన్ ముందంటే ఏ సీజన్ బ్రో అది? ఏ ఇయర్ బ్రో? సీజన్ 3 ఫస్ట్ వేవ్ తర్వాత డెసిషన్ తీసుకున్నా, సెకండ్ వేవ్ తర్వాత సినిమా స్టార్ట్ చేసిన. అది 1920 ఆ టైంలో బయటికి రాగానే ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి 20లో సినిమా స్టార్ట్ అయింది. తర్వాత బిగ్ బాస్కి వెళ్ళడం కూడా దీని గురించే. దీని పోస్ట్ ప్రొడక్షన్ డబ్బులు లేకనే మళ్ళీ బిగ్ బాస్ పోయినా. మళ్ళీ బిగ్ బాస్కి వెళ్ళి మళ్ళీ కష్టపడి డబ్బులు తెచ్చుకొని మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ చేసుకున్నా. ఏదైనా జనాలు అట్లా చూసేసిన తర్వాత మళ్ళీ అదే పర్సన్ని సినిమాల్లో చూడలేకపోతున్నారా? మీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరినీ సినిమా వాళ్ళకి సేమ్ ప్రాబ్లం అవుతుంది. సినిమా వాళ్ళని సినిమా థియేటర్కి వెళ్ళి చూడట్లా. ఇప్పుడు బోర్ కొడుతుంది. బోర్ కొడితే ఏం చేస్తారు? క్రికెట్ ఫ్యాన్స్ అయితే ఏదైనా క్రికెట్ మ్యాచ్ వస్తా అంటే చూసుకుంటారు. మందు కొట్టే వాళ్ళు అయితే కూర్చొని మందు కొడతారు. ఎంటర్టైన్మెంట్ కావాలనుకునేవాడు సినిమాకి వెళ్తాడు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ మొత్తం బయట దొరుకుతుంది. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది, ఒక పెద్ద సినిమానే రిలీజ్ అయింది. బాగుందా బాగాలేదా మిక్స్డ్ టాక్ వస్తుంది. ఒక వారం తర్వాత ఆడియన్స్ ఫిక్స్ అయ్యాడు, సరే చూద్దాం ఇదేదో బాగుందంటారు అందరూ అని. ఆ లోపల ఓటీటీ అనౌన్స్ చేసేస్తాడు, ఓ 10 రోజులు ఆగండి నేను చూపిస్తా అని. ఎందుకు పోతారు? అది ఆడియన్స్ని తప్పని కాదు, సినిమా ఇండస్ట్రీ తప్పని కాదు. ఒక స్ట్రగ్లింగ్ ఇది. నువ్వు ఒక బిజినెస్ చేస్తావు ఉండాలి. ఒక ప్రోడక్ట్ నువ్వు తయారు చేసుకున్నావు. ఆ ప్రోడక్ట్ని జనాల్లోకి తీసుకెళ్ళాలంటే నువ్వు జనాల్లోకి తీసుకెళ్ళి దానికి జనాదరణ పొందిన తర్వాత నీకు స్పాన్సర్స్ వస్తారు బయట నుంచి. సో మన దాంట్లో ఏంటంటే నువ్వు ఒక సినిమా తీసుకొని నువ్వు ప్రూవ్ చేసుకుంటే అప్పుడు నిన్ను ఎంకరేజ్ చేయడానికి ఇండస్ట్రీ వస్తుంది నీ దగ్గరికి. అంతేగాని ఇప్పుడు నేనే ఉన్నా, నాలాగే ఎన్ని సినిమాలు ఉంటాయి? అన్ని సినిమాలు వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ పాపం పనులన్నీ పెట్టుకో మాలాంటి సినిమాలన్నీ చూడరు కదా. ఇదే పని కాదు కదా వాళ్ళకి. వాళ్ళు ఆర్గనైజేషన్ అయితే నడపట్లేదు కదా, వాళ్ళది బిజినెస్సే కదా పాపము. సో వాళ్ళకి ఇల్లు కడవాలి, వాళ్ళు ప్రొడ్యూసర్లు వాళ్ళకి ఉంటుంది కదా. సో నేను చెప్పేది అది. ఇప్పుడు వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు, చూడట్లేదు. ఒక హీరో దగ్గరికి వెళ్ళి నా పోస్టర్ లాంచ్ చేయంటే పట్టించుకోవట్లేదు. ఒక హీరో దగ్గరికి వెళ్ళి నా సాంగ్ లాంచ్ చేయండి అన్న, మీ చేతుల మీద సాంగ్ లాంచ్ అయితే నాకు కొంచెం గుర్తింపు వస్తుంది అనే కానీ వాళ్ళు ఎందుకు నాలాగా 100 మంది అడుగుతాంటారు వాళ్ళని. ఇప్పుడు నన్ను ఎందుకు చేయాలి వాళ్ళు? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనకేంటి చేస్తే బాగుంటుందని మనం అనుకుంటాం అంతే. ఇప్పుడు నీకు ఆకలి ఉంది, తినడానికి డబ్బులు లేవు, ఎవడో కూడా అన్నం పెడితే బాగుండని నువ్వు అనుకుంటావు. కానీ నువ్వు సంపాదించుకొని నువ్వు తినాల్సిందే. ఎవడో కూడా వచ్చి నీకు ఎందుకు పెడతాడు? అది మొన్న రీసెంట్గా కూడా సోయల్ సేమ్ నువ్వు ఎట్లయితే డబ్బులంతా సంపాదించిన డబ్బులన్నీ పెట్టేసి అట్లాగే పెట్టావు సినిమా చేయడం, అది పెద్దగా అడగపోవడం, అది ఓవరాల్ ఎపిసోడ్ అంతా పెద్ద కాంట్రవర్షియల్గా నా సినిమా ఎందుకు చూడట్లేదు క్వశ్చన్ చేయడం మనోడు. మళ్ళీ అది కాకుండా రిలీజ్ సినిమాలు చూసే బదులు కొత్తగా వస్తున్న సినిమాలు చూడొచ్చు కదా, కరెక్ట్గా ఫ్రైడే టైంకి రిలీజ్ ఎందుకు పెడుతున్నారు సినిమా రిలీజ్ టైంకి, ఇట్లా బోల్డ్ అన్ని స్టేట్మెంట్స్ మనోడు పాస్ చేయడం జరిగింది. సో ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా దాని అంతటి మీద వాట్ ఇస్ యువర్ ఒపీనియన్? ఆడియన్స్ చాలా రకాలు. కొందరు ఓన్లీ పొలిటికల్ న్యూస్ చూస్తారు, వేరేది ఏం చూడరు. ఓన్లీ పొలిటికల్. ఇప్పుడు మా మామ ఉన్నాడు, ఇది మా వైఫ్ వాళ్ళ ఫాదర్, ఆయన ఓన్లీ పొలిటికల్ న్యూసే చూస్తాడు, వేరే చుట్టూ. మా నాన్న ఉన్నాడు, పాత సినిమాలే చూస్తాడు, కొత్త సినిమాలు అసలు చూడవు, అస్సలు పట్టించుకోడు, ఓన్లీ పాత సినిమాలు చూస్తాడు. మా అమ్మ ఉంది, ఓన్లీ సీరియల్సే చూస్తుంది. తర్వాత మా ఫ్రెండ్స్ ఉన్నారు కొందరు, ఓన్లీ వెబ్ సిరీస్లే చూస్తారు. వాళ్ళు టీవీ ఆడియన్స్ వేరు, ఓటీటీ ఆడియన్స్ వేరు, ఓటీటీలో కూడా నెట్ఫ్లిక్స్ ఆడియన్స్ వేరు, మిగతా ఓటీటీల ఆడియన్స్ వేరు, యూట్యూబ్ ఆడియన్స్ వేరు. ఇట్లా రకరకాలు ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే టీవీలో నిన్ను చూసినారు కాబట్టి నన్ను ఇక్కడ ఎందుకు చూడట్లేదు? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు ఎవరికన్నా. వాళ్ళు ఎక్కడైనా రోడ్డు మీదకి వస్తే వాళ్ళని గుర్తుపట్టలేదు అంటే ఇదేంటో నన్ను గుర్తుపట్టలేదని హట్ అవుతారా? పట్టేటోడు పడతాడు, లేకుంటే లేదు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కానీ అడుగుతారు, ఏమని మీరేం చేస్తుంటారు భయ్యా? వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాడు సినిమాలు చూడు, యూట్యూబ్ చూడు, టీవీ చూడు కాబట్టి బిజినెస్ పీపుల్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటారు. మీరు ఏం చేస్తుంటారు అంటే సార్ నేను ఇట్లా ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటా సార్, యాక్టర్ని అని చెప్తా. దానికి నేను హట్ అయిపోయి అదేంది నన్ను చూడలేదా నువ్వు అంటే ఏముంటుంది? కానీ ఎందుకు మీరు అందరూ బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఆ ఫేమ్ చూసి సినిమా తీసేయాలి, మనకి ఎంత ఫేమ్ వచ్చేసింది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటున్నారు ఏంటి అందరూ? ఫేమ్ వచ్చిందని సినిమా తీయట్లే, డబ్బు వచ్చిందని తీస్తున్నాం. ఇదే డబ్బులు 10 ఏళ్ల కింద ఉండింటే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ మధ్యలో ఆఫీస్ వచ్చి హీరో అయిపోయింది. డబ్బులు లేవు, మన మీద పెట్టేవాళ్ళు లేడు. ఎందుకంటే మన మీద ఒకరికి నమ్మకం రావాలి పెట్టాలంటే. డబ్బులు వచ్చినాయి,
సరే చూద్దాం ఒకసారి అని చెప్పేసి ఇది. కానీ మీకు వచ్చే రెమ్యూనరేషన్కి సినిమా తీయలేము అన్న థాట్స్ లేవా మీ ఎవరికి? అంటే ఇప్పుడు సోయల్ పరిస్థితి చూసుకుంటే ఉన్న డబ్బులు పెట్టేసినా కూడా మళ్ళీ ప్రొడ్యూసర్ వచ్చి ఇంకో 4-5 కోట్లు పెట్టాల్సి వచ్చింది ఆ బడ్జెట్ మీద. ఇప్పుడు మీ సంగతి తీసుకున్నా కూడా 2019లో స్టార్ట్ అయిన సినిమా ఇప్పుడు లేట్ అవుతుందంటే బడ్జెట్ ప్రాబ్లం. స్టార్టింగ్ మీరు పెట్టేటప్పుడు తెలుస్తుంది కదా సినిమా బడ్జెట్ ఇంకా ఎక్కువ అవుతుందేమో, పెట్టగలమా లేదనే పాయింట్ వస్తుంది కదా. నీ దగ్గర 100 రూపాయలు ఉంది, 100 రూపాయలు సినిమా తీద్దామని దిగుతావు, దిగిన తర్వాత 300 అవదని తెలుసు కదా. ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్ కి చేద్దామనే కదా. ఇప్పుడు ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎంత దిల్ రాజు గారు చెప్పినట్టు 2% 1% సక్సెస్ రేట్ ఉంది. ఇప్పటికీ కృష్ణ గారికి ఎంతమంది వచ్చారు పొద్దున్నే నేను యాక్టర్ అయిపోతా అని, నేను యాక్టర్ అయిపోతాను ఎంతమంది వచ్చారు. ఇప్పుడు ఐటీ జాబ్స్ లేవని తెలుసు, కానీ బీటెక్లో ఎంతమంది జాయిన్ అవుతారు. ఇప్పుడు పొలిటికల్గా మనం గెలుస్తామో లేదో అని తెలియదు, కానీ ఎంతమంది డబ్బులు పోగేసుకొని ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ఎమ్మెల్యేగా నేను నిలబడతా ఎంతమంది ఉన్నారు. సో ఇది కూడా అంతే, అంటే అవుతుందో లేదో. ఇప్పుడు ఇది నెగిటివిటీని మైండ్లో పెట్టుకొని అసలు అడిగే ముందు వేయకుండా సైలెంట్గా ఉండే బదులు అయితే అవుతుంది పోతే పోతుంది ఒక అడిగి వేసి చూద్దాం. ఇప్పుడు నేనేంటంటే సినిమా తీసిన తర్వాత పెళ్లి చేసుకోవాలి, ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత మనకు బాధ్యతలు పెరుగుతాయి, పిల్లలు వస్తారు, తర్వాత హౌస్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో మనం సేవింగ్స్ సైడ్ వెళ్ళిపోతాము, మనం రిస్క్ తీసుకోలేము అనుకునే బదులు సరే ఎట్లా నాకేది కరెక్ట్, నేను ఎనర్జీగా ఉన్నా, యవనంలో ఉన్నా, నాకు దేవుడు డబ్బులు ఇచ్చాడు, మంచి ఛాన్స్ ఇచ్చాడు, ఒకసారి ట్రై చేద్దాం అంతే. ఒకసారి ట్రై చేసి ఇక్కడ ఇంకొకటి ఉంది, నా స్వార్థం ఇంకొకటి ఉంది, ఇదేదో అది ఇదేని కాదు, కానీ ఉన్న హీరోలందరూ బిజీ. నువ్వు ఒక సంవత్సరం కింద ఒక సినిమా హిట్ కొట్టిన హీరో దగ్గరికి నువ్వు ఇప్పుడు వెళ్ళి డేట్లు అడిగితే 3 ఏళ్ళ వరకు లేవన్నా మొత్తం బ్లాక్ అయిపోయినాయి అంటారు. ఇలాంటి వాళ్ళకి మనం నేనున్నా అని చెప్పి ఒక ఛాన్స్ ఇద్దాము, నేనున్నా అని చెప్పేసి ఒక ఛాన్స్ ఇద్దాము అన్నా. నేను కూడా అదే నా మీద ఓడబెట్టలేదన్నా, నా మీద నేనే పెట్టుకుని ఒక సినిమా తీసుకున్నా, అది చూడన్నా నీకు ఓకే అంటే వీడు పర్లేదురా, ఈయన్ని మెయిన్ లీడ్గా పెట్టి మనం ఒక సినిమా తీయచ్చు అనే ఆప్షన్ మనం ఇద్దాం ఇండస్ట్రీకి అనేది చిన్న కోరిక అంతే.